పీఎం మోదీ కొత్త చట్టాలు తెచ్చారని, కొత్త చట్టాలు తెస్తే కాంగ్రెస్ రాజకీయాల కోసం అడ్డు చెబుతుందని, అందుకే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కనుమరుగవుతుందని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా బీజేపీ కార్యాలయంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. 10 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని 3 లక్షల కోట్లు ఖర్చు చేస్తే మోదీ వచ్చాక 9 ఏళ్లలోనే ఖర్చు చేశారని అన్నారు. పార్టీ ఆవిర్భవించినప్పుడు కోరుకున్నటువంటి కలైనటువంటి అంత్యోదయాన్ని పరిపూర్ణం చేయడానికి, పేద ప్రజల జీవన పరిణామాలలో ప్రమాణాలలో మార్పులు తీసుకురావడానికి అని చెప్పి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తీసుకొచ్చే ప్రతి చట్టం పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేసేటువంటి చట్టాలను తీసుకొని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకు సాగుతూ ఉంది. దాంట్లో భాగంగానే 2025 విబిజీ రామ్జీ అని జాతీయ ఉపాధి హామీ పథకం చట్టం లోపల మార్పులు చేర్పులు తీసుకొని కొత్త చట్టాన్ని భారత పార్లమెంట్ ద్వారా పాస్ చేయించి దేశంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నటువంటి కూలీలని మరింత గొప్పగా ఎదగాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని కొత్త చట్టం రూపంలో కూడా తీసుకురావడం జరిగింది. మోడీ గారు చేసింది కాబట్టి దాన్ని వ్యతిరేకించాలని కాంగ్రెస్ పార్టీ అర్థరహితమైనటువంటి ఆరోపణలు చేస్తూ రకరకాలైనటువంటి ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి చేస్తూ ఉన్నారు. పార్లమెంట్లో అవకాశం ఉన్నప్పుడు చర్చ జరపడానికి, చట్టంలో ఏమైనా సవరణలు సూచనలు చేయడానికి పూర్తి సమయం ఇచ్చి పార్లమెంట్ లోపల అవకాశం ఉన్నప్పటికీ ఎక్కడ కూడా తమకు వచ్చినటువంటి అవకాశాన్ని వాడుకోకుండా కేవలం రాజకీయ ఆరోపణలకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ దిగజారుతుంది. కాబట్టి రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ దేశంలో కనుమరుగయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. కేంద్రంకి వెళ్ళి మీరు గైడ్ లైన్స్ ఇస్తారు. గైడ్ లైన్స్ ఏ చట్టం వచ్చినా కేంద్రమే ఇస్తుంది. పని చేసుకునేటువంటి వెసులుబాటుని స్థానికంగా ఉండేటువంటి సర్పంచ్లకు అప్పగించింది కొత్తగా వచ్చినటువంటి చట్టం. ఇన్ని చెప్తే కూడా కాంగ్రెస్ వాళ్ళు మేము ధర్నాలు చేస్తాం, మేము రాస్తాలు రోకోలు చేస్తాం, మేము నల్ల బ్యాడ్జీలు చేస్తాం, మేము క్షీరాభిషేకాలు చేస్తాం. వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. మీది కుచిత మనసు, మీది సంకుచిత భావం, మేము బ్రాడుగున్నాం. మొత్తం దేశంలో ఒక 100 పథకాలు కాంగ్రెస్ పాలిత 55 సంవత్సరాల్లో వస్తే అందులో 90 పథకాల పేర్లు అయితే నెహ్రూ పేరు మీద ఉంటుంది, లేకపోతే ఇందిరాగాంధీ పేరు మీద ఉంటుంది, లేకపోతే రాజీవ్ గాంధీ పేరు మీద ఉంటుంది తప్ప మహాత్మా గాంధీ గారి పేరు మీద పట్టుమని 10 పథకాలు పెట్టలేదు మీరు 55 సంవత్సరాల్లో. పోనీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఇందిరాగాంధీ గారు స్టార్ట్ చేసినప్పుడన్నా దీని పేరు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అంటే అది కాదు, మామూలుగా ఉపాధి హామీ పథకం అని అన్నారు. అప్పుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయినాక ఈ ఉపాధి హామీ పథకం పేరు మార్చి రాజీవ్ రోజ్గార్ యోజన అని పెట్టిర్రు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయినాక 2005లో దీని పేరు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంగా మార్చారు. అరే మీకు పెట్టేటప్పుడు మహాత్మా గాంధీ గారి పేరు పెట్టాలని లేదు, మధ్యలో మీ ప్రధానమంత్రి దాన్ని రాజీవ్ రోజ్గార్ యోజనగా మార్చుకుంటే తప్పు లేదు. తర్వాత మీరు 3వ మార్చిన దాన్ని మేము చట్టంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి వ్యక్తుల పేర్లు పెట్టలేదు. అక్కడ చాలా స్పష్టంగా సమాజ హితం కోసం పెట్టినటువంటి పేరు